తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీపదే నమః. ఓం మనామయాయ నమః. ఓం నమః. ఓం జగద్వస్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం దాసురాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కేదాత్రయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం శ్రీహరే నమః. ఓం జ్ఞానవంద్యాయ నమః. ఓం శ్రీవత్సరక్షే నమః. ఓం దశేదాయ నమః. ఓం నమః. ఓం ఏలూరు జిల్లా బేమడోలు మండలం పోలసానిపల్లి వద్ద జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు ఒక కారులో మంటలు వ్యాపించి కాలి బూడిదైంది. ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం సాయంత్రం రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న ఒక కారు పోలసానిపల్లి గ్రామం దాటి వెళ్లేసరికి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అది గమనించిన కారులోని ప్రయాణికులు అప్రమత్తమై కారు నుంచి కిందికి దిగారు. అయితే మంటలు వేగంగా వ్యాపించి కారంతా పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న బేమడోలు ఎస్ఐ సుధాకర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి ట్రాఫిక్ ను నియంత్రించారు. కాకినాడ నగరంలో సిటీ వినాయక సాగర్లో కేవలం 3 అడుగుల లోపు గణపతి విగ్రహాల్ని నిమజ్జనం చేయాలని కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. 3 అడుగులకు మించి ఉన్న భారీ విగ్రహాలను 1 టౌన్ రోడ్, పోర్ట్ జెట్టి వద్ద నిమజ్జనం చేయాలని సూచించారు. గాంధీనగర్, పెద్ద మార్కెట్, జగన్నాథపురం, పేరాసుపేట, దేవాలయం వీధి ప్రాంతాల్లో గణేశ మండపాల నిర్వాహకులను ఆహ్వానించారు. సమితి గౌరవాధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ హిందుత్వ సమైక్యతకు ప్రతీకగా గణేశ మండప కమిటీలు నిమజ్జన నిర్వహణలో పాల్గొని జిల్లా కేంద్రంలో వేడుకలను జయప్రదం చేయాలని సూచించారు. గణపతి యొక్క ఆశీస్సులు ఉండబట్టే ఇటువంటి విగ్రహాలు తయారు చేసి ఈ నగరానికి పేరు తేబట్టే నగర గణేశ ఉత్సవ సమితికి ఒక గొప్ప ఖ్యాతి వస్తా ఉంది. ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు సారథ్యంలో జిల్లా కన్వీనర్ గా కాకినాడ రూరల్, అదేవిధంగా తుని, పెద్దాపురం, పిఠాపురం, సామరకోట, గొల్లపురం, అన్నవరం అన్ని నగరాలు, పట్టణాలు ఈ యొక్క గ్రామాల్లోనూ కూడా ఎంఆర్ఓలతోటి సమావేశాలు ఉత్సవ నిర్వాహకులతో ఏర్పాటు చేయించి గణేశ నిమజ్జన కార్యక్రమాలు సిటీలో వినాయక సాగర్, రూరల్లో సూర్యారావుపేట బీచ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, డీఎస్పీ గారు, కమిషనర్ గారు చేపడతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలకి రూరల్ ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి జిల్లాకు సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా తోడ్పాటిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా 16వ తారీఖున జరిగేటువంటి గణేశ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని, అదేవిధంగా పోలీసు వారు ఇచ్చేటువంటి క్రమశిక్షణని పాటించాలని, నియమ నిబంధనలు ఆచరించాలని చెప్పి ఉత్సవ నిర్వాహకులందరినీ కూడా మరి ఆహ్వానించడం జరుగుతుంది. గణేష్ మహారాజ్కి బాలగంగాధర్ గారి తిలక్ చరిత్ర ఏంటనేది ఒక పుస్తక రూపంలో ఈనాటి యువతకు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఆ విషయం పెదబాబు గారి ద్వారా మన సభ్యులందరినీ కూడా కోరుతున్నాం. మేము కూడా అన్ని పందిరుల దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా ఆహ్వానిస్తూ అనేక విషయాలు ఎవరికి ఉన్నటువంటి సమస్యలు అయితే ప్రభుత్వ అధికారులు చెప్పి పరిష్కారం చేసే వైపు ఈ సనాతన ధర్మంలో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే హిందువుల ఐక్యత లేకపోతే రానున్న రోజుల్లో మనకు ప్రమాదం వస్తుందన్న విషయం, ప్రమాదం అంచుల్లో ఉన్నటువంటి విషయం అనేక వార్తా పేపర్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలి. మనం అందరం కూడా జీవితాంతం చరిత్రలో వినాయక పండుగలు, అన్ని పండుగలు చేసుకోవాలి అంటే హిందువుల ఐక్యత ద్వారా సాధ్యమవుతుంది అనేటువంటి విషయం. ఇవాళ ప్రభుత్వాలు చాలా నిర్ణయాలు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలని కూడా కాకినాడ నుంచి మనం వ్యతిరేకిస్తున్నాం. మనకి 7 అడుగులు బొమ్మ దాటితే ఛార్జీలు నియమిస్తూ ప్రకటించారు. మన యొక్క ఐక్యత కారణంగా వెంటనే హోంమంత్రి గారు నాకు చంద్రబాబు నాయుడు గారు దెబ్బలాడారు, నేను తప్పు చేశాను, నన్ను మన్నించండి అని చెప్పి ఆ యొక్క నిబంధనలు విత్డ్రా చేసుకుంటూ మళ్ళీ నేను ప్రకటించినటువంటి సందర్భం ఏదైతుందో అది విజయాల వైపు నడుస్తున్నాం. ఆ విజయాలను తెచ్చుకుందాం, మన గణనాథుని పూజించుకుందాం, హిందువులందరూ ఐక్యతగా ఉందాం. విద్యార్థులు ప్రధానంగా ఈ పూజలో పాల్గొనాలి. ఊరేగింపులు జరిగేటప్పుడు ఏవైతే మన యొక్క సాంప్రదాయ పద్ధతిలో చేయాలని కూడా మనం అన్ని పందిరికి ఆలోచన కల్పిస్తున్నాం. ఆ విధంగా ముందుకెళ్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్. బలహీనంగా ఉన్న ఏటిగట్లను పటిష్టపరచాలంటూ సూచన.
వరుస చోరీలకు పాల్పడుతున్న 2 దొంగల అరెస్ట్. నిందితులను అదుపులోకి తీసుకున్న కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు. మాచవరం మోడ్రన్ సూపర్ మార్కెట్ సమీపంలో విరిగిపడిన కొండ చర్యలు. 1 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలు. ముంపు గ్రామాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరాళం. గ్రామానికి 1,00,000 చొప్పున అందజేసిన ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.